కనీసం ప్యాచ్ వర్క్లు చేసారు మొన్నటిదాకా. ఇప్పుడంటే దుమ్ము, వర్షాకాలం అయితే మొత్తం గోతులు. దరిద్రంగా ఉంది బ్రో. గూగుల్ చూసుకొని వస్తున్నాం బ్రో, ఎంత దరిద్రంగా ఉంది. నాకు తెలిసిన ఒక 10 సంవత్సరాల పాటు ఇలాగే ఉంది. ఈ రోడ్లు తిరిగితే మాకు లోడ్ వేసింది 200 కేజీ వేసుకెళ్తాకే మొత్తం ప్రాణం మీద వస్తుంది. 4-5 సంవత్సరాల మట్టి రోడ్డు ఎలా ఉంటుంది మరి ప్రజలు ఇంకా ఇప్పుడే ఎలా ఉంది మరి వర్షాకాలం అయితే పరిస్థితి ఏంటి? ఇంకా వెళ్ళండి వర్షాకాలం వెళ్తాక ఉండదండి. ఇంకా ఇప్పుడే ఎలా ఉందండి వర్షాకాలం. చాలా సంవత్సరాల మట్టి ఇలాగే ఉందండి. దీనికోసం పట్టించుకునే నాదులు లేడు. ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిందే, పట్టించుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన రోడ్లు అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల అయితే మాత్రం నిర్మాణం లేక రోడ్లు అయితే ఇలా పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం దగ్గర ఉన్నాను. గణపవరం నుంచి ఆకివీడు వచ్చే రోడ్డు అయితే ఇది ఉంది. ప్రధాన రహదారి అయితే ఇది. ఎక్కువ మంది కూడా ఈ రోడ్లో జర్నీ అయితే చేస్తారు. ఈ జిల్లా చూసుకోవచ్చు, ప్రతి బండి కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ వచ్చేది ఉంటుంది. కొయ్యేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. దాదాపు ఈ ఏరియా అంతా కూడా చేపలు, రొయ్యలు వ్యాపారాలకు సంబంధించినటువంటి టూ వీలర్స్ బళ్ళు కానీ ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు కానీ ఆకివీడు వెళ్ళేవాళ్ళు కానీ ఎక్కువగా ప్రధానంగా ఈ రోడ్డు మీద అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఇలా ఉందంటే రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే వర్షాకాలం చూసుకోవచ్చు. వర్షాకాలం అయితే అసలు రోడ్డు అంతా కూడా బురదమయం, దాదాపు మోకాళ్ళ లోతు ఉన్నటువంటి నీరంతా కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. రోడ్డు అంతా కూడా బళ్ళు వెళ్ళాలంటే కూడా భయంగా అయితే ఉంటుంది. నైట్ టైం అయితే ఇంకా చెప్పే పరిస్థితి అయితే లేదు. ఈ పరిస్థితి చూసుకోవచ్చు. ఇటుపక్క అయితే చేపల చెరువు ఉండటం వల్ల ఈ పక్క ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇటు సైడ్ అయితే వచ్చేస్తుంది. ఈ పక్క రావడం అంతా కూడా రోడ్డు అంతా కూడా జలమయం అయ్యే పరిస్థితి. దాదాపు 4 అడుగుల సంబంధించి 4 అడుగుల లోతు అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది. బురదమయంలో కూడా వచ్చే పరిస్థితి. అంతపాటుగా ప్రకృతి అన్నట్టు అన్న ఏంటి రోడ్డు పరిస్థితి ఏంటి, ఎలా ఉంది రోడ్డు? ఇది చాలా దారుణంగా ఉంది. చాలా దారుణంగా కూడా ఉందండి. బళ్ళు కట్టలు ఎరిగిపోయేలా ఉన్నాయండి. ఎంతకాలం వచ్చింది ఇట్లా రోడ్డు? ఇది అప్పుడే చెప్పి సంవత్సరం పైనుంచి సార్. సంవత్సరం పైనుంచి ఉంది. మరి ఇట్లా బరువు ఇట్లా ఉండటం వల్ల లోడ్ తెలితే ఖాళీ బండి కాబట్టి సరిపోయిందండి. లోడ్ బండి అయితేనంటే బాగా ఇబ్బంది. కట్టలు అయ్యి పేట్లు వెళ్ళిపోతాయి సార్. పడైపోతాయి, బిడ్డలు వెళ్ళిపోతాయి. గతం ఎప్పుడు వచ్చారు ఈ రోడ్డు గారు? అండి ఈ రోడ్లో తిరుగుతూ ఉంటారు మీరు ఎక్కువ? తిరుగుతానండి. మాది సంజయ్ పీడ్ అండి. మాది అంతమాని తిరుగుతూనే ఉంటాం. ఓకే. ఏంటి రోడ్డు పరిస్థితి ఎప్పటి నుంచి ఇలా ఉంది? ఇది 4 సంవత్సరాల నుంచి ఇలాగే ఉందండి రోడ్డు. ఇది ఇలా ఇంకా వేస్తానని చెప్తున్నారండి. ఇంకా మొదలు పెట్టలేదండి రోడ్డు అయితే. గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుందండి. మొదలు పెడతానని చెప్తున్నారండి, ఇంకా స్టార్ట్ చేయలేదండి. పాములపూర్ రోడ్డు అయితే స్టార్ట్ చేశారండి. ఈ రోడ్డు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. నైట్ టైం వెళ్ళాలండి పరిస్థితి ఏంటి ఈ రూట్లో ఇంకా స్లోగా వెళ్ళాలండి. గోతులు ఎక్కువ అండి బాగా రోడ్డు అయితే. ఎందుకని రోడ్డు ఎలా అయిపోయింది? ఈ రోడ్ అంటే షార్ట్ కట్ ఎక్కువ. ఇది ఆకివీడికి ఇది బాగా షార్ట్ కట్ ఎక్కువ అయిపోయిందండి. మొత్తం లారీలన్నీ ఇటే, వెహికల్స్ అన్ని ఇటే ఎక్కువ వెళ్తున్నాయండి. దానివల్ల అండి ఈ షార్ట్ కట్ ఎక్కువ అయిపోయిందండి. ఎటు రోడ్డు ఇటు ఇప్పుడు ఇది డైరెక్టర్ గణపవరం వెళ్ళిపోద్దండి. ఇటు ఆకివీడి, చినకాపురం, పెదకాపురం, పాములపర్రు, ఇటు గుమ్లూరు ఇటు సైడ్ ఇటు ఇది ఇలా వెళ్తుందండి. షార్ట్ కట్ అని చెప్పి షార్ట్ కట్ అని ఇలా వెళ్ళిపోతున్నాయి. లారీలు కూడా ఈ ప్యాకింగ్ లారీలు అన్ని ఇటే వెళ్తాయండి. చేపల బళ్ళు, రొయ్యలు ఇటే వెళ్తాయండి. ఓకే. గత గవర్నమెంట్ కూడా ఇదే పరిస్థితి. ఇంకా గవర్నమెంట్ కూడా ఇప్పుడు కూడా ఇదే. ఇంకా వేస్తానని చెప్తున్నారండి. మరి ఎప్పుడు మొదలు పెడతారో తెలియదండి. దరిద్రం అండి. చుట్టుపక్కల అన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి కానీ ఈ రోడ్డు అవుతులా చూసారా, కళ్ళు చింతనొప్పులు అయిపోయి మొత్తం ఉన్న జుట్టు ఊడిపోతుంది రోడ్డు. ఇదండి దగ్గర 2-3 ఇయర్స్ నుంచి ఇలాగే ఉందండి. కనీసం ప్యాచ్ వర్క్లు చేసారు మొన్నటిదాకా. ఇప్పుడంటే దుమ్ము, వర్షాకాలం అయితే మొత్తం గోతుల్లో ఎక్కడ పడిపోతుంది తెలదు. అంత వర్క్గా ఉంది ఈ రోడ్డు. వేసవికాలం ఎలా ఉంటే వర్షాకాలం మరి అసలు మీకు గొయ్యేదో కూడా తెలదు కదండి. పడిపోయిన వాళ్ళు 10 మంది ఉంటారు ఈ రోడ్లో. మా ముందే 2-3 పడిపోయారు. మేము ఆకివీడిలో వస్తూ ఉండే ఈ రోడ్డు మరి ఎవరు పట్టించుకుంటా. ఈ కలవర్ట్ కట్టారు, ఈ రోడ్డు ఏమో వేయట్లేదు. చాలా వర్క్గా ఉందండి. కూటమి ప్రభుత్వంలో అన్ని రోడ్లు పోసారు కానీ ఒక రోడ్డుకు కూడా గమ్ముని ఈ మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది గమ్మున వెళ్ళేలాగా చూస్తే బాగుంటుంది. ఈ రోడ్లు ఎక్కువ తిరుగుతుంటారు మీరు? తిరుగుతూ ఉంటాం. ఆకివీడు వెళ్ళాలంటే మాకు ఇదే దారి, లేదంటే ఉండి మించి తిరిగి రావాలి. అదంతా తిరిగి రావాలి. ఇది షార్ట్ కట్. ఇది మాకు షార్ట్ కట్ అండి. ఇది మా చుట్టుపక్కల ఉన్న ఈ పల్లెటూర్లు అన్నింటికి ఇది మాకు ఆకివీడు వెళ్ళాలంటే ఇది మాకు షార్ట్ కట్ అండి. ఇది ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి? మా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారికి కానీ మేము చెప్పేది ఒకటండి. అన్ని రోడ్లు చేసారు. ఈ ఒక్క రోడ్డు కూడా చేస్తే బాగుంటుందండి.
అన్ని రోడ్లు కూడా చాలా బాగున్నాయి. అలాగే మన కూటమి ప్రభుత్వంలో ఈ రోడ్డు కూడా వేస్తే అందరికీ హ్యాపీ సార్. అన్న ఏం చెప్తావు ఈ రోడ్డు గురించి? ఈ రోడ్డు గత 5-6 సంవత్సరాలలాగా ఇలాగే ఉందండి. కలవట్టు అయితే కట్టారు కానీ ఈ రోడ్డు ఇంకా పూర్తి చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్డు ఎలా ఉంది? అంత ఐడియా లేదు బ్రో. మేము ఇటు సైడ్ కొత్త రావడం. ఏముంది అతను? మాకు తినకుండా గుంటూరు అవతల. ఎలా ఉంది రోడ్డు? ఇది దరిద్రంగా ఉంది బ్రో. గూగుల్ చూసుకొని వస్తున్నాం బ్రో, ఎంత దరిద్రంగా ఉంది ఇది. గతంలో ఎప్పుడైనా వచ్చావు ఇటు? ఫస్ట్ టైం రావడం. ఎప్పుడైనా వస్తే అలా అసలు రావుగా, అంత దరిద్రంగా ఉంది రోడ్డు. రోడ్డు నాకు తెలిసిన అయితే ఒక 10 సంవత్సరాలు బట్టి ఇలాగే ఉంది. ఈ రోడ్లు తిరిగితే మాకు లోడ్ వేసిన 200 కేజీ వేసుకెళ్తాకే మొత్తం ప్రాణం దాకా వస్తుంది. బాగా ఇబ్బంది అవుతుందని. రోడ్డు ఎప్పుడు వేస్తారో ఏంటో తెలియదు కానీ చాలా నలుగుతున్నాం. అంటే ఇప్పుడే ఎలా ఉంటాయి వర్షాకాలం అయితేనే మొత్తం ఇప్పుడన్నా కొంచెం ప్యాచ్ వర్క్ కంకరగడ్డ దింపారు కానీ ఉత్తప్పుడైతే అలా దిగి ఎక్కవలసి వస్తుంది అలా నీటిలోంచి బండి సగం మునిగిపోయేలాగా. ఈ వాల్ కట్టక ముందు పరిస్థితి ఏంటి? అమ్మ ఈ వాల్ కట్టల ముందు ఇంకా వేరేలా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం వాల్ కట్టే కొంచెం పర్లేదు కానీ అది రోడ్డు నొక్కుతుంది. రోడ్డు వేస్తే ఇంకా చాలా బాగుంది. అంటే ఇప్పుడే ఎలా ఉంటాయి? రేపు పొద్దున వర్షాలు పడితే నువ్వు లోడ్లు వెళ్ళాలంటే పరిస్థితి? ఈ వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. చాలా కాదు, చాలా ఎక్కువ తిరుగుతుంటాయి ఈ రోడ్లో మీరు? రోజు తిరుగుతాను. నేను రోజు తిరుగుతాండి మీ రోడ్లో. నరకం. ఈ రోడ్డు సంగతి ఏంటి? ఎప్పటి నుంచి ఎలా ఉంది ఇది? చాలా నుంచి అలాగే ఉందండి. అలాగే ప్రయాణం చేస్తున్నాం. ఎంతకాలం తిరుగుతారు మీరు ఈ రోడ్లో? లేదండి, ఇప్పుడే ఏదో చిన్న కిరాయి ఉండి వచ్చాను. అంతకుముందు ఎప్పుడు వచ్చాయి ఈ రోడ్డుకి? లేదు, రాలేదు. ఇదే ఫస్ట్ టైం. ఏంటి ఎంతవరకు ఉంటుంది ఇట్లా? ఇక్కడే పెదకాపురం నుంచి క్రోవిడ్ దాకా. మరి ఇప్పుడు నువ్వు ఇట్లా లోడ్ వేసుకుని వెళ్తున్నావు, రేపు మామూలుగా లోడ్ ఏదైనా ఇవ్వదు? లోడ్ వేసుకుని వెళ్తున్నావు కదా? పర్లేదండి, ఇంక అంతే, తప్పదు. రోడ్డు 2 సంవత్సరాల నుంచి ఉందండి. మరి వర్షాకాలం పరిస్థితి ఏంటి? వర్షాకాలం అయితే కాలువే. ఈ సేఫ్టీ వాళ్ళు కట్టక ముందు పరిస్థితి ఏంటి? అంతకు ముందు నీళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడేమో ఆగిపోతున్నాయి. అది వర్షాలు వస్తే అంతా మునిగిపోతాయి, బళ్ళు మునిగిపోతున్నాయి అన్న. మరి వెళ్ళాలంటే ట్రావెల్ చేయాలంటే అలాగే దింపుకుని వెళ్ళిపోతున్నాయి అంతే. మరి లోడ్ల మీద వచ్చే బళ్ళు చాలా మట్టుగా ఆగిపోతున్నాయి, కొన్ని వెళ్ళి వెళ్తున్నాయి, కొంతమంది అలా తిరిగి వెళ్ళిపోతున్నారు అంతే. ఎప్పుడు తిరుగుతుంటావు ఈ రోడ్లో నువ్వు? మేము ఈ లైన్ మాకు ఈ రోడ్డు అండి, మొత్తం చెరువులు ఇటే. ఎంతకాలం నుంచి ఉంటుంది ఇట్లా రోడ్డు ఇదే పరిస్థితి? మినిమం 3-4. గవర్నమెంట్ వచ్చా, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఏం మారిపోయినదా? ప్యాచ్ వర్క్ వేయటం కానీ ఇప్పుడు వరి చేస్తున్నారు కదండి. పరిస్థితి ఏంటి? రోడ్ ఎలా ఉంది? ఎప్పటి నుంచి? లేదండి, నేను విజయవాడ ఉన్నాను. మాది విజయవాడ, కిరాయి కోసం అంటే వచ్చాము. మొత్తం డ్యామ్ ఎలా ఉంది ఈ కొద్దిగా ట్రావెల్కి? ఆ పైన నుంచి అంతే ఉంది రోడ్డు మొత్తం బయట. ఇదే విధంగా ఉంటే ఇప్పుడు కిరాయి వెళ్తే కామన్ కట్టలు ఇవ్వలేవా? బండి పడిపోయింది అన్న, రోడ్డు పోయితే మొత్తం డౌన్ అయిపోతుంది, ఎంటీ డౌన్ అయిపోతుంది, రోడ్డు పడిపోయింది. గతంలో ఎప్పుడు వచ్చావు ఈ రోడ్డుకి? ఇదే అన్న ఫస్ట్ టైం రోడ్డు ఎప్పటి నుంచి ఉందన్న ఇట్లా? రోడ్డు పోతుంది కానీ ఎవరు ఎవరు అన్న ఏంటి ఈ రోడ్డు పరిస్థితి అన్న ఎప్పటి నుంచి ఉంది ఇట్లా? 4 సంవత్సరాలు బట్టి అసలు వెళ్ళాలో మానాలో కూడా తెలియలేదండి. మేము కూరగాయలకి వెళ్ళాలన్నా ఇటు వెళ్తాం, సరుకులు తెచ్చుకోవాలన్నా ఇటు వెళ్తాం. అసలు వెళ్ళాలో కూడా నైట్ పూట వెళ్తే పడిపోతుంది రోడ్లో ఎదురుపడ. కానీ ఆర్టీసీ బస్సు దేవుడు ఇదే రకంగా వెళ్తున్నాడు. కానీ ఇదే రకంగా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రోడ్డు ఎలా ఉంటుంది? మార్పు లేదు, ఏమి లేదండి ఇందులో. 4-5 సంవత్సరాలు బట్టి రోడ్డు ఎలా ఉంటుంది. మరి ప్రజలు ఇంకా ఇప్పుడే ఎలా ఉంది? మరి వర్షాకాలం అయితే పరిస్థితి ఏంటి? ఇంకా వెళ్ళామండి, వర్షాకాలం వెళ్తాకు ఉండదండి. ఇంకా ఇప్పుడే ఎలా ఉందండి వర్షాకాలం, ఇంకా వెళ్తామండి. ఇంత లోతు నీళ్ళు అండి, ఇంకే వెళ్తాం. అది నా గతంలో ఎప్పుడు వచ్చారు ఈ రోడ్డుకి మీరు? వెళ్తామండి, డైలీ ఇటేనండి. మాకు కూలి పనికి వెళ్ళేవాళ్ళం మేము. కూలి పనికి వెళ్తామండి, డైలీ ఇటే వస్తాం. అదండి, ఏదన్నా డైలీ కూలి పనికి వెళ్ళేవాళ్ళం. ఇంక ఈ రోడ్డు అంటే వెళ్ళకపోతే ఇంకేటి వెళ్తామండి? మాకు ఇటే దారి. మేము సరుకులు తెచ్చుకోవాలన్నా కూరగాయలు తెచ్చుకోవాలన్నా గణపురం వెళ్ళాలి. ఇంకేం చేస్తాండి, ఇంకా ఆ ఊరంతా తిరిగి రావాలి. ఇంకా ఇంకెళ్ళాం కదండి. వర్షాకాలం మీరు ఏదైనా సరుకులు తీసుకుని రావాలంటే పరిస్థితి వెళ్తాండి. ఇంకా ఆ నీటిలో నడుచుకుంటూ వెళ్తాం, బండి మీద వెళ్ళమండి. ఇంకా బండి మీద వెళ్తే పడిపోతాం. ఇప్పుడు ఎంత కోతుంటే ఇంకా బండి మీద వెళ్తామండి, బళ్ళు కూడా పాడైపోతాయండి. బళ్ళు పాడైపోతాయి, కార్లు పగిలిపోతాయి, పడిపోతారండి. పెద్దలో బళ్ళు మీద వచ్చే వాళ్ళు పడిపోతున్నారు. వెళ్ళామండి. ఇంకా ఈ పరిస్థితి ఎన్ని రాజకీయాలు మారినా ఎన్ని మారినా ఈ రోడ్డు ఎలాగ ఉంటుంది? ఎందువల్లంటారు? ఇది ఏమన్నా చేపల చెరువులు బళ్ళు రోడ్లు రావడం? చేపల చెరువు కాదండి, ఈ పక్కన కాలువ ఉంది, దీనివల్ల ఇది కట్టారు. ఓకే, ఈ పక్కన చెరువులు ఉన్నాయి. ఈ సమయింపు అంతా ఈ రోడ్డు మీద వచ్చేస్తుంది. అదండి,
ఈ సమ్మ అంతా ఈ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. వర్షాకాలం వెళ్తాయి, నీళ్ళు వెళ్తాయి, ఇవి వస్తూ ఉంటాయి, ఇవి వెళ్తూ ఉంటాయి. అంతే, ఈ నీళ్ళలోనే బండి ఇంకా నీళ్ళలోనండి. అదండి, ఈ పక్కన చెరువులు ఉండటం వల్ల ఈ రోడ్డు ఎలా ఉంది. ఒక నిమిషం అబ్బాయి, ఏంటి రోడ్డు పరిస్థితి ఏంటి, ఎప్పటి నుంచి ఎలా ఉంది? చాలా సంవత్సరాల మట్టి ఇలాగే ఉందండి. దీనికోసం పట్టించుకునే నాదులు లేడు. ఒకసారి అయితే కనుక ట్రాక్టర్లు గట్ట తెరబడిపోతున్నాయి, జనంతో వెళ్ళినప్పుడు బళ్ళు గట్ట లెగిసిపోతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎప్పుడు అవుతుంది అని తెలియదు. లోడు బళ్ళతో వస్తే కానీ మరి బండి కూడా పాడైపోతాయండి. పాడైపోతున్నాయండి, అలాగే కట్టలు కూడా ఇరిగిపోతున్నాయి. అలాగే బాగు చేయించుకుంటున్నాం. మరి ఇప్పుడే ఎలా ఉంటే వర్షాకాలం పరిస్థితి ఏంటి? వర్షాకాలం అయితే మొత్తం మునిగిపోతున్నాయండి. మొత్తం మునిగిపోతున్నాయండి. మునిగిపోతుంటే బళ్ళు మోటార్ సైకిల్ పడిపోతున్నారు. మేము యాన్ వాళ్ళం కానీ బస్సు వాళ్ళం కానీ అలాగే ఎదరికి వెళ్తున్నామండి. అలా ఎంతకాలం నుంచి ఉంది ఇట్లా? 3 సంవత్సరాల మట్టి అలాగ ఉన్నట్టు ఉందండి. 3 ఏళ్ళ నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల మట్టి అలాగ ఉందండి. ఎక్కువ వస్తుంటాయి రోడ్లకు మీరు? ఎక్కువ వస్తామండి. ఇటు వెళ్తా ఉంటాను, పట్టుబడికి ఇటు వెళ్తా ఉంటాం. పట్టుబడికి వెళ్తుంటారు. గత గవర్నమెంట్ కూడా ఇదే పరిస్థితి? గత గవర్నమెంట్ లో కూడా ఇదే పరిస్థితి అండి. ఇంకా ఈ రోడ్డు పరిస్థితి ఏంటి? ఈ రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంటుందండి. మొన్న గత గవర్నమెంట్ కూడా మారలేదు. ఈ గవర్నమెంట్ కొంచెం ప్యాచ్ వర్క్లు చేసింది. ఈ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఎత్తరని చూస్తున్నాం అంతే. మరి వర్షాకాలం పరిస్థితి ఏంటి? వర్షాకాలం ఇదిగోండి ఇక్కడ వరకు మునిగిపోద్ది, బళ్ళు అయితే వెళ్ళాం. మరి బళ్ళు కూడా పాడైపోతాయి, కమాన్ గట్ల బళ్ళు అన్నీ పోతాయండి. మేము డైలీ ఇటు వెళ్తాం ఊరికి. రోడ్డు చాలా దారుణంగా ఉందండి. లోడ్ బండ్లు అయితే టైర్లు అన్నీ దిగిపోతాయండి. వేరే బండ్లు మళ్ళీ పిలిపించుకొని ఆ బండ్లు లాగించుకో. గత 4 సంవత్సరాల నుంచి పైన ఇలా ఉంది. బైక్ మీద లోడ్ వేసుకొస్తే బండ్లు జారి చాలా మంది పడిపోతారండి. వర్షాకాలం వస్తే మరి? వర్షాకాలం అయితే ఇంకేముందండి, చాలా దారుణం. బైక్ కూడా వెళ్ళదు కనీసం. ఆ గోతుల మీద ఉంటుంది. ఈ గోతుల మీద? ఆ గోతులో నీళ్లు ఉంటాయి. గొయ్యలు ఎత్తున్నాయి కూడా తెలియదు. ఎంత రోజు వస్తుంది వాటర్? అదిగోండి చెప్పారు అక్కడ దాని పైకి వస్తే బండి మునిగిపోద్ది. ఓకే, రోడ్డు పరిస్థితి ఏంటి? రోడ్డు గత 3-4 సంవత్సరాలు బట్టి ఇలాగ ఉంది సార్. ప్రభుత్వం ఏదైనా పట్టించుకుంటే రోడ్లకి అవి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది, పట్టించుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. కాబట్టి గవర్నమెంట్ మరి చంద్రబాబు నాయుడు పరిహారంలోనే రోడ్ల భవన శాఖ మంత్రి వేస్తారని కోరుకున్నాం. అంతే తప్ప మేము చేసేది ఏమీ లేదు. అంతనా వర్షాకాలం వస్తే పరిస్థితి మీకు ఈ రోడ్లో? నడుచుకుంటూ వెళ్ళడమే. వర్షాకాలం వస్తే ఇబ్బందిగా నడుచుకుంటూ వెళ్ళడమే తప్ప మాకు పరిస్థితి రెండో ఆప్షన్ లేదు. నైట్ టైం ఇంటికాడ కూర్చోవడం, లేకపోతే ఏదో అలాగా నీటిలో దేగురుకుంటూ వెళ్ళడమే. ఇలాగే ఉంటుందన్నా. ఏం పరిస్థితి రోడ్డు పరిస్థితి? ఏం చేయాలి? ఇంకా గొయ్యలుండి పరిస్థితి ఇప్పుడు పర్లేదు. ఇంకా అనుకున్నప్పుడు ఇంకా మామూలుగా ఇలా డౌన్గా ఉంటుంది, పర్లేదు. వర్షాకాలం అయితే పరిస్థితి? వర్షాకాలం అయితే ఇంకా మొత్తం గొయ్యలే, బాగా ఇబ్బంది అయిపోతుంది. బళ్ళు వెళ్ళాలన్నా బాగా. ఇప్పుడు మరి లోడ్ బళ్ళు వెళ్ళాలన్నా మీకు కమాన్ కట్టలేదు, ఇరిగిపోతుంది. ఏం చేస్తే తప్పదు. ఇంకా ఈ రోడ్లే ఉన్నాయి. మరి అలా తిరిగి వచ్చినా మాకు లాంగ్ అయిపోతుంది. ఇదే అసలు బాగా. ఎంతకాలం నుంచి ఇట్లా రోడ్ ఇది? దగ్గర 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే అంటే కొంచెం పర్లేదు. అప్పుడు మేఘ అప్పుడు ఇంకా బాగా గొయ్యలుండి. పరిస్థితి ఏంటి? రోడ్డు ఎప్పుడు రోడ్డు ఏమలాగండి బాబు మీద రోడ్లు అయితే బాగానే ఉంటుంది. మరి ఎంతకాలం నుంచి వస్తుంది ఈ రోడ్ ఇట్లా? మా చిన్నప్పటి నుంచి రోడ్డు ఇలాగే ఉందండి. మరి లోడ్ వెళ్తున్నావు, బళ్ళు పోతున్నాయండి. రోడ్లో రావడం ప్లేట్లు ఎరిగిపోతున్నాయి, అనవసరంగా పోతున్నాం రోడ్లకి. వర్షాకాలం పరిస్థితి ఏంటి? వర్షాకాలం అయితే ఇంకా గోతులు పడిపోద్దండి. అది బళ్ళు వెళ్తాయా మరి లోడ్తో? లోడ్ బళ్ళు తిరుగుతాయండి, కానీ కష్టం అండి. ఇది పరిస్థితి ఏదైతే ఉందో, ప్రతి బండి కూడా చెప్పే మాట అయితే ఉందో, గతంలో గత 3-4 ఏళ్ళ నుంచి కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ రోడ్డు మాత్రం నిర్మాణం జరగదని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏదైతే ఈ రోడ్డు ఉందో, గణపురం నుంచి ఆకువిడిలే రోడ్డు, ఈ రోడ్డు కనుక నిర్మాణం చేస్తే ఈ పైనుంచి వచ్చే చేపల చెరువు నుంచి వచ్చే ఓట కానీ దిగే పరిస్థితి అయితే ఉండదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సబ్వే ఈ వాల్ అయితే కట్టారు, వాల్ కట్టిన తర్వాత ఈ వాటర్ ఎక్కడికైతే ఆగే పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ఉందో ఈ వేసవకాలం సమయంలోనే ఈ రోడ్డు కనుక నిర్మాణం కనుక పూర్తి చేస్తే ఈ పైనుంచి వచ్చే వాటర్ కనుక ఇబ్బంది అయితే ఉండదు. రోడ్డు వెళ్ళే ప్రధాన రహదారి అయితే ఇది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా వాహనదారులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, గణపురం రోడ్ నుంచి.